అలా కళ్ళు ఎరుపెక్కాయి, ముఖం ఎరుపెక్కిపోయింది, ముఖం వాలిపోయింది. అది చూచి మహాపరుశుడు లేచాడు. మా రాజుగారికి కోపం వచ్చింది, కుంభకర్ణుడి మాటలకు అనుకున్నట్ట. అలాగని కుంభకర్ణుడికి వ్యతిరేక మాట్లాడితే చంపేస్తాడు వాడు. రావణుడికి కోపం వచ్చింది కదా అని కుంభకర్ణుడిని ఏమనడానికి వీల్లేదు, కుంభకర్ణుడి సమర్థిస్తే రావణుడికి కోపం వస్తుంది. ఇక్కడ ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా ఈయనకే ప్రమాదం. అందుకని మహారాజా, ఎందుకు ఇంత ఆలోచన? ఎదురుగుండా తేనె ఉన్నది, కష్టపడి తేనెటీగల్ని చంపి ఓ తేనె పట్టుని పీకి ఆ తేనెని గిన్నెలోకి ఉంచుకున్నట్టు ఒకడు. తేనె పట్టు చాలా కష్టం కదా అది, దాన్ని పట్టుకోవడం. తేనెటీగలు కుట్టి చంపేస్తాయి. అందుకని తేనెని తేవడం చాలా క్లిష్టమైన పని, ప్రాణాపాయ స్థితిని ఇచ్చేటటువంటి పని. కానీ ఒకడు అడవికి వెళ్ళాడు, ఆ ఈగల్ని మొత్తం మీద ఏదో రకంగా తోలేశాడు. అవి తనను కొట్టకుండా చూసుకున్నాడు. ఆ తేనె పట్టుని తెంపాడు, గిన్నెలోకి శుభ్రంగా తేనెని పిండాడు, మొత్తం మీద తేనె తెచ్చుకున్నాడు. తీరా తేనె తెచ్చుకున్నాక తాక్కుండా అట్టే పెడితే వాడు మూర్ఖుడేనే కదా. ఎన్నో కష్ట నష్టములకి ఓర్చుకొని తేనె పట్టులో నుంచి తేనె తెచ్చుకున్నవాడు తేనె తాక్కుండా పారబోస్తే వాడిని మూర్ఖుడు అంటారు. నేను కూడా ఇప్పుడు అలాంటి మాటే మాట్లాడుతున్నాను. సీత తేనె పొట్టు లాంటిది, తేనె తెచ్చుకున్నావు, ఆ తేనెను అనుభవించకుండా అశోకవనంలో అట్టే పెట్టావు. ఇది పొరపాటు. ఏం చేస్తావో చెయ్యి నువ్వు. బలాత్ కుక్కుట వృత్తి అయిన వర్తస్వ సుమహావల. కోడిపుంజు తనకిష్టం లేకపోయినప్పటికీ బలాత్కారంగా కోడి పెట్ట మీదకి పోతూ ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఇష్టం లేకపోయినా సీతని బలాత్కారంగా పట్టుకుపో. ఏం చేస్తుందో చూద్దాం. ఒక్కసారి సీత నీ వశమైపోతే ఇంకే ఆ తర్వాత రాముడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఒకవేళ రాముడు అప్పుడు కూడా పౌరుషంతో వస్తే ఇంద్రజిత్ ఒక పక్కన, కుంభకర్ణుడు ఒక పక్కన యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు మేము సాయంగా పెడతాం, అప్పుడు రామలక్ష్మణుల్ని చంపేస్తాం అనగానే ఇలా ఉండాలి మిత్రుడి యొక్క మాటలు. అంటే నువ్వు నా కింకరుడివి అని మెచ్చుకున్నాడు. ఉండోయ్ ఏది పిచ్చి సలహా ఇచ్చినందుకు. మహాపారిష, ఇప్పుడు అందరికీ నా జీవిత రహస్యం ఒకటి చెబుతున్నాను. ఈ మాత్రం ఆలోచన నాకు రాకపోలేదు. సీతను తెచ్చినప్పుడే నువ్వన్నట్టుగా బలాత్కారంగా పట్టుకుపోయేవాడిని. కానీ బలాత్కరించలేని ఒక కర్మయోగం నాకు కలిగింది. అదేంటో చెబుతున్నా వినండి. ఓ మహాపారిష, చాలా కాలం క్రితం జరిగిన ఘటన ఇది. ఒకప్పుడు నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందాలనుకున్నాను. బ్రహ్మలోకానికి బయలుదేరాను. ఆ సమయంలోనే బ్రహ్మలోకానికి పుంజికస్థల అనే ఒక అప్సరస వెడుతున్నది. పితామహస్య భవనం గచ్చంతీం పుంజికస్థలాం చంచూర్యమాణామద్రాక్షాం ఆకాశే అగ్నిశిఖామివ. అప్సరసల్లో పుంజికస్థల అనే ఒక అప్సరస పరమ బ్రహ్మభక్తురాలు, నియమనిష్టలు కలిగినది. ఆమె నృత్యం చేస్తే ఆ నృత్యానికి దేవేంద్రుడు కూడా పరవశం పొందుతూ ఉంటాడు. చాలా బాగా నృత్యం చేస్తుందట. రంభ, మేనక, ఊర్వశి కంటే కూడా సౌందర్యవతి, బాగా నృత్యం చేసే ఈ పుంజికస్థల బ్రహ్మగారి ఆశీస్సులు పొందడానికి బ్రహ్మలోకానికి వెడుతోంది. ఆ సమయంలో రావణాసుడి కంటపడింది. చెబుతున్నాడు ఆయన, నా కంటపడింది అన్నాడనమాట. ఈ రావణాసుడి కంటే ఎవడన పెడితే వాడిని బతకనిస్తాడా? ఓ పుంజికస్థల, నాకు దొరకకుండా మబ్బుల్లో దొక్కుంటూ ఎక్కడికి వెడుతున్నావు అంటే, నేను బ్రహ్మగారి దగ్గరికి వెడుతున్నానండి, బ్రహ్మగారి దగ్గర నృత్యం చేయాలనగానే బ్రహ్మగారి దగ్గరికి తర్వాత వెడుదు కానీ ఈ రావణ బ్రహ్మగారి దగ్గరికి రా అని దాన్ని బలాత్కారంగా వ్యవస్థను చేసి అనుభవించాను. దాంతో ఆవిడ మదపుటి ఏనుగు కలచి వేసిన తామర పువ్వుల కొలనైపోయిందట. చెరువులోకి ఏనుగు ప్రవేశిస్తే ఆ చెరువు అంతా పాడైపోయి మురికి అయిపోతుంది. అలా అయిపోయింది. లోలిత నలినీయత, ఏనుగు తొండం చేత నలిపివేసిన తామర తూడులా అయిపోయిందిట. అలా తామర తూడులా పాడైపోయినటువంటి దాన్ని చూచి నేను నవ్వుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు బ్రహ్మగారి దగ్గరికి అలా నలిగిపోయిన తామర కాడలా వెళ్ళింది. కలచి వేయబడిన తామర పువ్వుల కొలనులో ఉన్నదామె. దాంతో బ్రహ్మగారు, ఏమే నీకు ఈ దుస్థితి కలిగించిన వాడు ఎవరని అడిగట. ఇది రావణుడి గురించి ఆవిడ చెప్పింది. వెంటనే బ్రహ్మ రావణుడిని పిలిపించాడు. మూర్ఖుడా, నువ్వెన్నో అపచారాలు చేస్తున్నావు, అయినా క్షమించాను, ఎందుకంటే నీకు వరాలు ఇచ్చాను గనక. ఈ క్షణం నుంచి నీకు శాపం పెడుతున్నాను, విను. అద్య ప్రభృతి యాం అన్యాం బలాన్నారీం గమిష్యసి తదాతే శతథా మూర్ధ ఫలిష్యతి న సంశయః. రావణ, ఏ స్త్రీ అయినా తనంత తాను నిన్ను వరిస్తే ఆమెను పొందు, అప్పుడు నీకేం ప్రమాదం రాదు. కానీ ఎవరినైనా బలాత్కారంగా అనుభవించాలని చూచావా, నీ శిరస్సు 100 ముక్కలై తక్షణం చచ్చిపోతావు అని శపించాడు ఆయన.
దెబ్బకి హడిలిపోయాను నేను. అప్పటి నుంచి ఎవరైనా నాకు కంటికి ఇంపుగా కనపడితే వాళ్ళని తీసుకొచ్చి బతిమాలి వాళ్ళంతటా వాళ్ళు నాకు భార్యలు అయ్యేలా చూసుకుంటున్నాను. బలాత్కారాలు మానేశాను. బలాత్కరిస్తే చస్తాను. ఎందుకంటే ఈ వరాలన్నీ ఇచ్చింది ఆయనే నాకు. మానవుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావు లేకుండా వరాలు ఇచ్చినవి, సమస్త వరాలు ఇచ్చి నాకు ఇంత బలం ఇచ్చింది బ్రహ్మ. వరాలు ఇచ్చిన ఆయనే శాపం ఇచ్చాడు. ఇప్పుడు ఆ శాపానికి భయపడుతున్నాను. ఈ శాపమే లేకపోతే ఇంతకాలం ఆగేవాడినా? మహాపరిశ నీకంటే 7 ఆకులు ఎక్కువ చదివాను మీ రాజుగారు నేను. ఇత్యహం తస్య శాపస్య భీత ప్రసభమేవతాం. ఈ శాపమే నన్ను భయపెడుతున్నది. ఇక్కడే ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఈ శాపానికి ముందు ఇంకో శాపం కూడా ఉంది వాడికి. ఇంత పూర్వం రంభని బలాత్కరించాడు వాడు. అప్పుడు నలకోబరుడు నీకు ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నీ తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి పుంజికస్థల జోలికెళ్ళాడు వాడు. కాబట్టి ఏమిటన్నమాట ఇక్కడ నలకోబరుడి శాపాన్ని వాడు లెక్క చేయలేదు. నలకోబరుడు అంతా నీ తపస్సు అంతా నీ బతికెంత, నా తపస్సు ముందు. కాబట్టి నీ చట్టం నాకు చుట్టం, అది నన్నేమీ చేయలేదు అని నలకోబరుడి యొక్క శాపాన్ని తిరస్కరించి వాడు ఇంకా పాప పనులు చేశాడు. కానీ ఇప్పుడు బ్రహ్మగారు శాపం ఇచ్చాక హడిలిపోయి జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎందుకంటే బ్రహ్మ గొప్పతనం తెలుసు కనుక, బ్రహ్మగారి వరాలు వచ్చాయి కనుక. అప్పుడప్పుడు మన వాళ్ళు కొంతమంది నువ్వు నాశనం అయిపోతావని శాపం పెడితే కంగారు అడక్కర్లా. శాపం ఏ గురువు గారు లాంటి వాళ్ళు పెడితేనే భయపడాలి. పనికి మళ్ళీ వాళ్ళ శాపాలు ఏమండవు. కుళాయిల దగ్గర నీళ్లు పట్టుకునేటప్పుడు నీ జిమ్మడిపోను అని శాపం పెడితే నీ నాలికేం పడిపోదు. జిమ్మడిపోను అంటే జఫ్వా నాలుక, అదే జమ్మ అయిపోయింది. సంస్కృతంలో జఫ్వా అది ప్రకృతి, వికృతి ఏమవుతుంది జమ్మ. నీ జిమ్మడిపోను అంటే నీ నోరు పడిపోను అని అర్థం, నువ్వు మూగదాని అయిపో అని అర్థం. అలా శాపం వాళ్ళు పెడితే మీ నోరు పడిపోతే ఈ లోకంలో మొత్తం కుళాయిల దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళందరూ మగవాళ్ళు అయిపోయేవారు. అప్పుడు డెంబ స్కూల్స్ పెరిగిపోయేవి. అప్పుడు ఉపన్యాసం చెప్పేటప్పుడు మీ అందరి కోసం నేను కూడా మళ్ళీ కొత్తగా పురాణం నేర్చుకోవాల్సి వచ్చేది. ఆ పురాణం తేలికనుకోండి, 2 గంటలు మాట్లాడక్కర్లేదు, ఆగక్కర్లేదు, హాయిగా నేను అంటే 10 తలకాయలు వాడు వచ్చాడు అంటే 10 తలకాయలు నరికాడు. కొంచెం కష్టం, మీరు కూడా అది నేర్చుకోవాలి. అంటే నేను వేళకోళానికి అట్లా, ఎందుకంటే చిన్న చితక చివాట్లకి అయిపోయాం కదా. మహాతపస్యాలి అయినటువంటి వాడు శపించినప్పుడు కోపంతో అప్పుడు అది పనిచేస్తుంది. బ్రహ్మగారి శాపానికి భయపడుతున్నాను తప్ప, లేకపోతే నాకు ఈ సీతో లెక్క రాముడో లెక్క. ఈ రాముడు నా పరాక్రమం గ్రహించలేక నా మీదకి దండయాత్రకు వస్తున్నాడు. ఒక్కసారి నేను కనుక ధనుష్టంకారం చేసి ఈ 20 చేతుల్లోనూ 10 ధనుస్సులు పుచ్చుకొని బాణాలు వేస్తే ఆ బాణాలకి రాముడు, లక్ష్మణుడు మొదలైన వాళ్ళంతా క్షణంలో నశించిపోతారు. నాతో ఇంద్రుడు పోరాడాడు, వరుణుడు పోరాడాడు, వాళ్ళంతా ఏమైపోయారు అని పలగ్గా విభీషణుడు లేచాడప్పుడు. ఆయన అప్పటిదాకైనా వీళ్ళందరినీ వాగనిచ్చాడు. అందుకే ఇక్కడ విభీషణుడు హితం అమరయుక్తం, పవిత్రమైన అతనికి హితం కూల్చే మాటలు మాట్లాడాడు. మహారాజా, ఎందుకు ఇన్ని మాటలు? సీతాదేవిని ఇక్కడికి తెమ్మని నీకు ఎవడు చెప్పాడో వాడు 10 తలలు పావుని నీ మెడలో వేసినట్టే. సీతాదేవి ఒక మహాసర్పం వంటిది. ఆ మహాసర్పానికి అన్నీ కాదు, పడగలు చాలా ఎక్కువ. ఒక్కొక్కప్పుడు దశేంద్రియాలు ఆవిడ రూపంలో నిన్ను కాటేస్తున్నాయి, ఒక్కొక్కప్పుడు పంచభూతాలు ఆవిడ రూపంలో నీ ప్రాణం తీస్తున్నాయి. నా మాట విను. రామచంద్ర ప్రభు యుద్ధరంగంలో నిలబడి ధనుష్టంకారం చేసి విడిచిపెట్టే బాణముల నుంచి నిన్ను ఇంద్రుడు రక్షించలేడు, నీకు వరాలిచ్చిన బ్రహ్మ కూడా రక్షించలేడు. అది నాకు తెలుసు. ఇంతవరకు మీరెవరూ ఆయన్ని చూడలేదు, కానీ నేను మాత్రం అదృశ్యంగా ఆయన పరాక్రమం చూశాను, విన్నాను. ఈ మహాపరుషుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, నికుంభుడు ఎవ్వరూ నిలబడరు. ఇంత స్ట్రాంగ్గా చెప్పాడండి, గట్టిగా చెప్పాడు ఆయన. నా కుంభకర్ణేంద్రజతౌ న రాజా తథా మహాపార్శ మహోదరోవా నికుంభకుంభౌ చ తథా అతికాయ స్థాతున్న శక్తాయుధి రాఘవస్య. యుద్ధరంగమునందు రామునికి ఎదురుగుండా ఈ కుంభకర్ణుడు, నికుంభుడు, ఇంద్రజిత్తు, రావణుడు, మహాపరుషుడు, మహోదరుడు, ప్రహస్తుడు వీళ్ళెవ్వరూ ఒక్క క్షణం నిలబడలేరు. రాముడి బాణములు మన మీద పడుతూ ఉంటే ఆ బాణాల నుంచి తప్పించుకోవడానికి ఆకాశానికి పారిపోయినా చచ్చిపోతాం. ఆకాశానికి వస్తాయి అవి, పాతాళంలో దాక్కున్న అవి వెంటాడతాయి. కాకాసురుడు అనేటటువంటి ఇంద్రుడి కొడుకు మీదకి రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే వాడు బ్రహ్మలోకానికి వెళ్ళి చివరికి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. ఈ కథ నువ్వు వినకపోయినా నే విన్నాను అనగా ప్రహస్తుడు లేచాడు. ఏం విభీషణ, మమ్మల్ని అంతా భయపెడుతున్నావు, దేవతల వల్ల దానవుల వల్ల మాకు భయం లేదు కదా అన్నట్ట. అప్పుడు
వారి ప్రహస్త, నీలాంటి వాడి వల్లే వీడు సర్వనాశనం అయిపోతున్నాడు రా. రాముడు నువ్వనుకున్నట్టుగా దేవుడు కాకపోవచ్చు, లేక రాక్షసుడు కాకపోవచ్చు, ఆయన మానవుడు. మానవుడి చేతిలో చావు ఉందని నీకు తెలియదా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, ధర్మాత్ముడు, మహాత్ముడు. ఆయన చిన్నప్పుడే 16 ఏళ్ల లోపున్నప్పుడే మారీచ సుబాహుని వేసి పారేస్తే మారీచుడు వచ్చి సముద్రంలో పడ్డాడు, 100 యోజనాల అవతల పడ్డాడు. సుబాహుడు ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు, తాటక చచ్చిపోయింది, శూర్పణఖకి ముక్కు చెవులు పోయాయి, కరదూషణులు పోయారు, విరాధుడు అనేవాడు ఒకడు చచ్చాడు. ఇది కాక అడవిలో కబంధుడి లాంటి భయంకరుణ్ణి చంపెట్ట ఆయన. ఆయన బాణములు రెక్కలు కలిగిన పాములు, భయంకరములైనవి. విషం తాగి బ్రతకవచ్చేమో, కానీ రామబాణం దెబ్బతిన్న తర్వాత బ్రతకలేం. ఇది కాక నీకు అంత పూర్వం చాలాసార్లు చెప్పాను, 14,000 మందితో రాముడు యుద్ధం చేసి తనొక్కడే చంపేశాట. ఆ రాముడి గురించి చెబుతూ ఉంటే జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. రాముడి బలాన్ని చవిచూచినటువంటి మారీచుడు చాలాసార్లు రా అనే శబ్దం వింటే వణికిపోతున్నాను అన్నాడు. రాక్షసరాజా, నువ్వు కూడా మారీచుడి ద్వారా ఇది విన్నావు కదా, అది నాకు తెలుసు, నీకు తెలుసు. వ్యసనములు మనిషిని పాడు చేసినట్టే నిన్ను పాడు చేస్తున్నాయి. నువ్వా కఠిన స్వభావుడివి, అది కాక కామం ఎక్కువ. వీటితో పాటు నీ కూడా ఉన్నవాళ్ళు నీకు మంచి సలహా ఇవ్వక పాడు చేస్తున్నారు. నా మాట విను. వీళ్ళంతా స్నేహితుల్లా నటిస్తున్న శత్రువులు, నీకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్న మృత్యుదేవతలు. ఉత్తముడైన మంత్రి తమ రాజుని కాపాడుకుంటాడు, మూర్ఖులు తెగ పొగిడేసి తమ రాజుని అబ్బా మీకు తిరుగులేదు అని ఆయనలో ఉన్న లోపం చెప్పక, పాపాన్ని చెప్పక సర్వనాశనం చేస్తారు. నన్ను నమ్ము, నేను నీ ప్రాణరక్షణ కోసం ఈ మాట చెబుతాను, చావుకి భయపడి ఈ మాట చెప్పట్లా. యుద్ధం అంటూ వస్తే నేను నీకు సాయం చేసి అవసరమైతే ప్రాణం విడిచిపెడతాను, కానీ అది కాదు. ఇక్కడ లంక మొత్తం నాశనం కాకుండా చూడాలి కనుక ఈ మాట చెబుతున్నాను అనగానే పళ్ళు పటపట కొరికి ఇంద్రజిత్తు లేచాడు. కిన్నామతే తాత కనిష్ఠవాక్యం అనర్థకంచైవ సుభీతవచ్చ. తాత, తాత అంటే తండ్రి అన్నమాట. బాబాయ్ కూడా తండ్రే కదా, అందుకని ఏమిటి నాన్నగారు, చిన్నాన్నగారు, పిరికి వాళ్ళ మాట్లాడతావు నువ్వు. కనిష్ఠవాక్యం అంటే చాలా అల్పవాక్యం మాట్లాడుతున్నావు. ఇంత పిచ్చి మాట మాట్లాడుతున్నావు ఏమిటి? ఆ మాత్రం పౌరుషం లేదా నీకు? ఈ రాక్షస వంశంలోనే నువ్వు పుట్టావా అనిపిస్తున్నది. రావణ కుంభకర్ణుల వంటి పరాక్రమవంతులకి పిరికివాడైన విభీషణుడు తమ్ముడేనా అనిపిస్తున్నది. నీలాంటి వాడి వల్లే రాక్షసుల పరువు పోయింది. ఒక మామూలు మానవుడు రాక్షసరాజు మీదకి దండయాత్రకు రావడమా, వచ్చి బతకడమా? నా సంగతి తెలియదా? దేవేంద్రుడిని బంధించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ దేవేంద్రుడిని బంధించే ముందు దేవేంద్రుడు ఐరావతం మీద యుద్ధానికి వస్తే 2 దంతాలు పీక అవతల పారేసేట. దాన్ని ఒక గుద్దు గుద్దితే మూలు కింద పడింది టండోయ్. వికృష్య దంతవుతు. ఐరావతానికి 4 దంతాలు ఉంటాయి, అందులో దంతవు అంటే 2 దంతములు విరిచి కింద పారేసేట. చాలా కాలం ఐరావతం 2 దంతాలతో ఉంటే ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దేవతలు ఐరావతానికి ఉన్న క్రెడిట్ అంతా పోయిందండి, దాని గొప్పతనం పోయింది, దానికి 4 దంతాలు ఉండేవి, ఇంద్రజిత్ అన్నవాడు 2 విరగొట్టాడు, కాబట్టి ఇప్పుడు 2 దంతాలతో ఉన్న ఏనుగు పూర్వంలాగా ఐరావతం అని పిలిపించుకోవడానికి కుదరదు అంటే అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మెచ్చుకుని ఆ 2 దంతాలు అతికించాడు, లేకపోతే దానికి 2 దంతాలు విరిగిపోయాయి. అది కాక ఆ దంతాలు విరిగి కింద పడి ఏడుస్తూ ఉన్న సమయంలో నేను వచ్చి ఇంద్రుని కాళ్ళు చేతులు బంధించి పట్టుకొచ్చి లంకానగరంలో పెట్టాను. ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండేవాడే. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇంద్రజిత్, నువ్వు ఇంద్రుని జయించావు కనుక ఈ రోజు నుంచి నీకు ఆ బిరుదు ఇచ్చాను, నువ్వు జితేంద్ర ఇంద్రజిత్ అనే పేర్లతో జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు. మేఘనాథ, ఓడిపోయిన వాడిని చెరసాల్లో పెట్టడం గొప్ప కాదు, పైగా ఇంద్రుడిని బంధించడం నాకు ఇష్టం కాదు. తక్షణం అతన్ని విడిచి స్వర్గాన్ని అతనికి ఇచ్చేయి, అతను మీకు బంటుగా పడి ఉంటాడు అనగా అప్పుడు నేను బ్రహ్మగారి మాట మీద విడిచిపెట్టాను. లేకపోతేనా శాశ్వతంగా ఇంద్రుడు మన చెరసాల్లో కాళ్ళు చేతులు సంకెళ్ళు వేయబడి ఉండగా బంధింపబడి ఏడుస్తూ కూర్చునేవాడు. అటువంటి వీరుణ్ణి నాకు ఆ రాజమాతృలకు లెక్కలా అన్నట్ట. అప్పుడు విభీషణుడు వెటకారంతో కూడా నవ్వాడు. పుత్రప్రవాదేన తు రావణస్య త్వమిత్రముఖోసి శత్రు. నాయన, నువ్వు ఇంకా కుర్రాడివిరా, కుర్ర పీనుగువి, నీకు అనుభవం తక్కువ, పరాక్రమం ఉన్నది, కానీ అందుకే ఏది మంచి ఏది చెడ్డ ఆలోచించలేకపోతున్నావు.
రావణుడికి వినాశనం తప్పదు. ఇంద్రజిత్, నువ్వు పుత్రుడివి కాదు, రావణునికి శత్రువి. నీ మాట వింటే రావణాసురుడు తన చావు తాను తెచ్చుకుంటాడు, నిన్ను చంపుతాడు. నా మాట విను. నీలాంటి మూర్ఖుణ్ణి సమావేశానికి పిలవకూడదని అతనికి తెలియక మీ నాన్న తాను కూడా చస్తున్నాడు. అసలు రాజు తెలివి తక్కువ వాళ్ళని మంత్రులుగా పెట్టుకుని వాళ్ళ సలహాని అమలు చేస్తే ఆ రాజుని ముందు శిక్షించాలట. మూఢ ప్రగల్భ అవినయోపపన్న, అవసరమైతే అలా తిట్టాలని శాస్త్రం చెబుతోందండి. అవతలవాడు అన్నయ్య అవ్వచ్చు కాక, కానీ మూర్ఖత్వంతో ఉన్నప్పుడు ఇలాగే తిట్టి దారిలో పెట్టకపోతే ఆ తమ్ముడు కూడా భ్రష్టుడు అవుతాట. అందుకే ఇంత మాట్లాడాడు. ఇంద్రజిత్తుని రావణాసురుని కూడా మూర్ఖుడా, ప్రతిభ లేనివాడివి, వినయం లేనివాడివి, క్రూర స్వభావం కలిగిన వాడివి, తెలివి తక్కువ వాడివి, దుర్మార్గుడివి, మూర్ఖుడివి, దుర్బుద్ధివి అన్నాడు. ఇన్ని విశేషణాలు చెప్పాడు. రాముడి బాణాలు ఇంద్రుడి వజ్రాయుధం కాదు, యమదండం కాదు, బ్రహ్మదండాలవి. బ్రహ్మదండం అంటే ప్రళయకాలంలో ఆకాశంలో ఒక తోకచుక్క పుడుతుందండి. ఆ తోకచుక్క పుట్టిందంటే ఇంకా సర్వనాశనం అయిపోతుంది, లోకాలన్నీ నాశనం అయిపోతాయి. వాటిని బ్రహ్మదండాలు అంటారు. అలాంటి బ్రహ్మదండాలు లాంటివి, అనగా బ్రహ్మాస్త్రం కంటే ప్రమాదమైనవి, లంకానగరానికి ముప్పు తెచ్చి పెడతాయి. ప్రళయకాలంలో తోకచుక్క పుట్టిందంటే 100 సంవత్సరములు నిప్పుల వర్షం కురుస్తుందట. ఆ నిప్పుల వర్షంలో భూమి అంతా కాలి బూడిదైపోతుంది. అలాగే రాముడు గనక మన లంకానగర్లోకి అడుగు పెడితే నిప్పులు వర్షం కింద కురిపిస్తాడు, మన వాళ్ళంతా నాశనం అయిపోతారు. ఈ స్థితి రాకుండానే సీతాంచ రామాయ నివేద్య దేవీం, మంచి బట్టలు, మణులు, నగలు ఇవన్నీ సీతకి కానుకగా ఇచ్చి ఆ తల్లిని రాముడి దగ్గరికి పంపేయండి. సీతని సామాన్య స్త్రీ కింద భావించద్దు, ఆమె ఒక దివ్యశక్తి. నేను ఎందుకు చెబుతున్నానో విను. సీతని దివ్యశక్తిగా గుర్తించిన మహానుభావుడు విభీషణుడు. లంకలో ఉన్నా, చెప్పానుగా మీకు, బుద్ధిమంతుడు లంకలో ఉన్నా పాడైపోడు. అందరూ రాక్షసులే, క్రూరులే, నరమాంసభక్షకులే. అటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న విభీషణుడు పరమ భాగవతోత్తముడయ్యాడు. కాబట్టి పక్కవాళ్ళ వల్ల పాడైపోతాం అనేది ఉట్టి అబద్ధం. పక్కవాడు ఎంత భ్రష్టుడైనా మన బుద్ధి బాగుంటే మనం అలాగే ఉంటాం. ఇంతమందిలో ఒక్కనాడు నరమాంస భక్షణ చేయలేదు ఆయన, మద్యం తాగలేదు ఆయన, పరస్త్రీ జోలికి వెళ్ళలేదు ఆయన. కాబట్టి లంకలో ఉన్న విభీషణుడు పాడవలేదు, అయోధ్యలో ఉన్న కైక బాగుపడలేదు. అచ్చోండి మీరు. అందరూ మహాత్ములే, అయోధ్యానగరంలో అందరూ రామభక్తులే. కానీ ఒక్క మందర దాని దుర్బుద్ధి దారిది, కైకిని బాడు చేసింది. కాబట్టి నువ్వు అయోధ్యలో ఉన్నా నీ బుద్ధి సరిగ్గా లేకపోతే పనికిమాలిన వాడివి అవుతావు, లంకలో ఉన్నా బుద్ధి బాగుంటే నువ్వు గొప్పవాడివి అవుతావు. అందువల్ల నేను కాన్సన్ట్రేషన్ ఉండలేదండి పక్కవాళ్ళ వల్ల అంటారే, వాళ్ళు మూర్ఖులు. పక్కవాడు ఏం చేస్తున్నా మనం బుద్ధిమంతులు అయితే మన చదువు మనమే చదువుకుంటాం. రైల్లో కూర్చుని నేను చదువుకోవట్లా, రైల్లో కూర్చున్న, విమానంలో కూర్చుని పక్కవాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నా నా జపం నాకు సాగుతూనే ఉంది. మనం జపం చెయ్యాలనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా చేస్తావు. చేయకూడదు అనుకుంటే పక్కవాళ్ళ మీద గంటేస్తావు అనమాట. అబ్బాయి కుదరట్లేదురా, ఇంటి దగ్గర సాగినట్టు ఇక్కడ సాగదురా అంటావు. ఏడు సాగదు నీ మొహానికి. వేళకేమో శుభ్రంగా టిఫిన్ పెట్టి పారాయణ చేసుకోవాలని పుస్తకం ఇస్తే ఇంటి దగ్గర ఉన్నక్కడికి సాగదా, సాగుబాటు కాకపోతే. కాబట్టి కబుర్లు తప్పివి, మన మనస్సే అన్నిటికీ మూల కారణం అని గుర్తించండి. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. ఇంత బాగా విభీషణుడు చెబితే పళ్ళు పటపట కొరికాడు రావణాసురుడు. ఈ లోకంలో ఎప్పటికైనా జ్ఞాతే, అన్నదమ్ముల్ని జ్ఞాతులు అంటారండి. పైకి కబుర్లు చెప్పినా అన్నగారు బాగుపడితే తమ్ముళ్ళకి కసి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు. పెళ్ళయ్యాక ఈ తమ్ముళ్ళు, ఈ అన్నయ్యలు ఎవరికి వాళ్ళు విడిపోతూ ఉంటారు. తమ అన్నగారో తమ్ముడో ఒకడు పైకి వస్తే కుళ్ళిపోతూ ఉంటారు, లోపంలో అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం మనవాడే కదా, వీడింత పైకి ఎందుకు వచ్చాడు అనే బాధ. అలాగే నువ్వు కూడా ద్రోహం తలపెడుతున్నావు. జ్ఞాతి వయ్యుండి, తమ్ముడి వయ్యుండి అన్నగారి వైభవాన్ని చూచి నీకు కన్ను కొట్టింది. దానికి పాపం విభీషణుడు అలా అన్నాడా? చెప్పాక మంచి చెప్పినందుకు అంత మాట అన్నాడు. విభీషణ, పూర్వం ఒక తామర పువ్వుల కొలనులోకి ఏనుగులు వచ్చాయట. ఆ ఏనుగులు అక్కడికి వచ్చి తమని బంధిస్తూ ఉంటే అవి ఇలా అన్నాయట, ఏమని? అగ్ని గురించి మేము భయపడం, నీళ్ల గురించి భయపడం, దేని గురించి భయపడం, కానీ మమ్మల్ని బంధించే ఉపాయం చెప్పిన జ్ఞాతులకి భయపడతామన్నాయట. కారణం ఏమిటో తెలుసా? ఈ ఏనుగుల్ని బంధించడానికి ఇంకో ఏనుగుని, పెంపుడు ఏనుగుని తీసుకొచ్చాడు వాడు.
ఇక్కడే ఒక తమాషా. ఈ కథ క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు విషయం చెప్పాలి. అడవిలో కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగుల్ని బంధించాలనుకున్నాడు ఒక రాజుగారు. అందుకని మావటివాడిని పంపాడు. ఈ మావటివాడు తన పెంపుడు ఏనుగుని తీసుకెళ్ళి ఈ ఏనుగుల దగ్గర వదిలాడు. ఈ పెంపుడు ఏనుగుకి ఏం అలవాటు చేశాడు? రోజు అక్కడ ఒక తామర పువ్వుల కొలనులోకి వచ్చి అలవాటు చేసేట. రోజు ఏనుగు అడవిలోంచి అక్కడికి వచ్చేటట్టుగా ఓ 10-15 రోజులు అలవాటు చేశాడు. ఈ పెంపుడు ఏనుగుని అలా రోజు చెరువులోకి వచ్చి అలవాటు చేశాక దీన్ని అడవి ఏనుగుల దగ్గరికి పంపాడు. అడవి ఏనుగులు ఏనుగును చూసి వెంటబడ్డాయి. అది వచ్చి ఈ చెరువులో దూరింది. ఈ చెరువులో దూరగానే అవి కూడా దిగాయి. ఆ చెరువులు ఎక్కడికక్కడ ఉచ్చులు పెట్టారు. ఆ ఉచ్చుల్లో ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఇంతకీ అడవి ఏనుగులు ఆ చెరువులో దిగి ఉచ్చులో ఇరుక్కోవడానికి మూల కారణం ఎవరన్నమాట? సాటి ఏనుగు. సాటి ఏనుగుని ప్రయోగించి మిగతా ఏనుగులు బంధించారట. ఆ లోపల ఉన్న పెద్ద పెద్ద ఉచ్చులు తాళ్ళు కాళ్ళకి ఇరుక్కుపోతే, అవి మామూలు తాళ్ళు కదా, ఇనపతాళ్ళు అనమాట. అవి ఇరుక్కుపోతే కదలలేక అందులో ఉండిపోయాయి. బురదలో ఇరుక్కుపోయాక వాటికి కొన్ని రోజులు తిండి పెట్టరండోయ్. ఏనుగులు ఉచ్చులో ఇరుక్కున్నాక 5-6 రోజులు నకనకలు ఆడిపోయాక ఆ తర్వాత మెల్లిగా కొంచెం కొంచెం గడ్డి పెట్టి మచ్చిక చేసుకుని ఆ ఉచ్చులు తీసుకెడతారు. బక్క చిక్కిపోయేలా చేసి తీసుకెళ్ళాక అప్పుడు ఏదో కొంచెం తిండి పెట్టి ఆడిస్తారు వాటిని. అందుకని ఏనుగులు ఏమన్నాయి? నిప్పు కాదు, నీరు కాదు, ఆయుధములు కాదు మమ్మల్ని పడగొట్టేవి. మమ్మల్ని బంధించడానికి మా సాటి ఏనుగే మనుషులకి సాయం చేస్తుంది. కాబట్టి ఏనుగుని బంధించడానికి ఏనుగుని వాడతారు అని చెప్పాయట. అలాగే మాలాంటి రాక్షస వీరుల్ని నాశనం చేయడానికి నువ్వు ఒకడు వచ్చావు. మేము ఏనుగులు అయితే నువ్వు ఒక పెంపుడు ఏనుగు అనమాట. రాముడి పెంపుడు ఏనుగువి. నీ ద్వారా రాముడు మమ్మల్ని పడగొడుతున్నాడు అన్నాడు వాడు. ఇది వాడిచ్చిన ఉపమానం. అన్నగారిని రక్షించుకోవడానికి ఏం చెబుతూ ఉంటే ఆ అన్నగారు వాడికి ఇచ్చిన బహుమతి అన్నమాట. ఇంకోటి, చెట్లని విరగొట్టడానికి చెట్టే ఉపయోగపడుతుంది తెలుసా మీకు? గొడ్డలు ఉంది. ఆ గొడ్డలకి కర్ర కింద దేని వాడతారంటారు? చెట్టు కొమ్మే. మంచి చెట్టు కొమ్మని తీసుకొచ్చి అందులో ఇరగొట్టి ఆ గొడ్డల మధ్యలో పెట్టి దాంతో పటాపటా కొడతారు. కాబట్టి చెట్టు కొమ్మతో చెట్టు విరిగిపోతుంది. ఆ గొడ్డలకి పూర్తిగా సాయం చేసేది మళ్ళీ చెట్టే. ఈ విధంగా శత్రువులకి మనవాడే ఎవడో ఒకడు మన లూఫోలు ఇస్తాడు. మన ఇంట్లో చేరి మన వాళ్ళ ద్వారా మన పడగొడతారన్నమాట. నీలాంటి వాళ్ళు మా వల్ల పెరిగి మా ఐశ్వర్యం అనుభవించి చివరికి మా పతనం కోరుకుంటారు. ఇవాళ నీకు ఉన్న ఇల్లు నాది, నీ సంపదలు నావి, నీకు పెళ్లి చేసింది నేను. అవన్నీ విడిచిపెట్టి నా సంపదలు అనుభవించి నన్ను నిందిస్తావా? నా తప్పంటావా? అంతేలే, సమయం వచ్చినప్పుడు మంచి హితవు చెబుతున్నానని చెప్పి నా దగ్గర నుంచి తప్పుకొని సుఖంగా ఉందాం అనుకుంటున్నావు. కులపామసనుడా, వంశభ్రష్టుడా. ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది, ఒడ్డు మీదకి రాగానే మట్టి మీద జల్లుకుంటుంది. అలాగే నీలాంటి వాళ్ళు కూడా అవతల వాడు ఎన్ని సంపదలు ఇచ్చినా సుఖాలు అనుభవించి కష్టం వచ్చినప్పుడు మాత్రం దెప్పుతారు. ఛీ, నువ్వు కాబట్టి బతికిపోయావు. అస్మిన్ ముహూర్తే న భవేత్వాంతు దిక్కుల పాంసన. ఇంకోడెవడన్నా అయ్యుంటే చంపి పారేసేవాడిని. ఇది చాలా గొప్ప మాట అండి. ఈ క్షణమే ఈ మాట అన్నవాడు ఇంకోటి ఎవడన్నా అయితే తల నరికి అవతల పారేసేవాడిని. ఒక్క కారణం, నువ్వు నా తమ్ముడివి, సోదరుడివి, అందుకే వదిలేశాను. తమ్ముడివి కాకపోతే ఇంకోటి ఎవడన్నా అయితే చచ్చేవాడే. సిగ్గు లేకపోతే ఇంకా ఇక్కడుండు, పో, నీకు ఇష్టమైన రాముడి దగ్గరికి అన్నట్టు వాడు. ఇలా అంటూ ఉండగానే ఇంత కఠినంగా పలుకుతూ ఉంటే అన్నగారు ఇంకెక్కడ ఉండకూడదు అనుకున్నాడు విభీషణుడు. నేను చంపేవాడిని, సిగ్గులేనివాడా, ఇంకా ఉన్నావేమిట్రా అన్నాక ఇంకెందుకు అక్కడ ఉండడం, ఇక్కడ ఉంటే వినాశనం అనుకున్నాడు ఆయన. రువ్వును గద తీసుకున్నాడు. గదాపాణిహి, చేతిలో గద పుచ్చుకుని ఆకాశానికి లేచిపోయాడు. ఎప్పుడు విభీషణుడు న్యాయవాది అన్నారండోయ్. న్యాయవాది అనే బిరుదు వాల్మీకి ఇచ్చాడు ఆయనకి. 16వ శ్లోకంలో చాలా మంచి శ్లోకం అది. అధ్యాయం 16, శ్లోకము 16. 16వ అధ్యాయం సర్గలో 16వ శ్లోకం. ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాది విభీషణ ఉత్పపాత గదాపాణి చతుర్భిస్సహ రాక్షసై. ఇలా అన్నగారు కఠినంగా పలకగానే న్యాయమే పలికేటటువంటి విభీషణుడు తన కూడా ఎప్పుడూ ఉంటూ తన్ని విడిచిపెట్టకుండా ఉండే 9 రాక్షస వీరులతో ఆకాశానికి లేచాడు. ఈయన కూడా ఎప్పుడు 9 ఉంటారట. ఆ 9 ధర్మ అర్థ కామ మోక్షాలు లాంటి వాళ్ళు, మహాత్ములు. వాళ్ళు విభీషణుడిని విడిచిపెట్టరు. వాళ్ళు కూడా ధర్మాత్ములు. వాళ్ళ 9తో కలిసి రివ్వున ఆకాశానికి ఎగిరాడు. ఎప్పుడు 9 కూడా ఉండాలన్నారు. అందుకే దీన్ని బట్టి
లంకానగరంలో విభీషణుడే ప్రాణము, ఆయన చెప్పినట్టే నడుచుకుందామనే ధర్మాత్ములు కూడా ఉన్నారు. వాళ్ళతో పైకి లేచి అంతరిక్షంలో నిలబడ్డాడు. మహారాజా, నువ్వు నాకంటే పెద్దవాడివి, అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అన్నగారివి కాబట్టి నేను సహిస్తున్నాను. నువ్వు ఎంత ధర్మ మార్గం విడిచిపెట్టినా, ఎంత క్రూరుడివైనా అన్న అనే ఒక్క బంధం వల్ల, పెద్దవాడి అవ్వడం వల్ల నిన్ను మన్నించి ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను. కానీ అధర్మం మాత్రం నేను సహించలేను. నీ మంచి కోరి చెప్పిన నేను దుర్మార్గుణ్ణా? నీ ప్రాణం తీసే వీళ్ళు చెప్పే మాటలేమో నీకు నచ్చాయా? అంతేలే, విషం తొందరగా ప్రాణం తీస్తుందని తెలిసినా అందులో తీపి కలిపితే కొందరు దాన్ని తినడం మొదలు పెడతారట. బెల్లంలో విషం కలిపారనుకోండి, అది బెల్లం అనుకుంటాడు, అందులో విషం ఉందని తెలియదు. వీళ్ళ మాటలు బెల్లంలో ఉన్నాయి, కానీ అది నీకు విషంలా కీడు తెచ్చిపెడతాయి. నా మాటలు ప్రస్తుతం అల్లంలో ఉన్నాయి, కానీ అది నీ పైత్యం తగ్గిస్తాయి. నా మాట వినవు. సరే, ఇల్లు తగలబడిపోతుంటే మన ఇల్లు అని అందులో ఎవడన్నా ఉంటాడా? ఇది చాలా గొప్ప మాట అండి. ఇది కూడా ఏమని చెప్పాడు? ఇల్లు తగలబడుతోంది, ఆ ఇంట్లోంచి బయటకు వస్తావా ఉంటావా? నా ఇల్లు హై తగలబడినా ఇందులోనే ఉంటాను అనేవాడు ఎవడో ఉండడు. అలా ఉంటే వాడు తెలివి తక్కువవాడు. ఇప్పుడు ఈ లంకానగరం తగలబడుతున్న ఇల్లు, నేను ఇంట్లో ఉండలేను, నేను ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతున్నాను. రామచంద్రుని బాణములు అగ్నిజ్వాలల కంటే ప్రమాదములైనవి, బంగారపు పిడి కలిగినవి. ఆ అగ్నిజ్వాలలకు నువ్వు భస్మైపోతూ ఉంటే నేను చూడలేను. అందుకే హితం పలికి ఇన్ని చెప్పాను. అయినా అన్నవి గనక, ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను గనక నీ నాశనం కోరుకోకుండా స్వస్తి కోరుకుంటున్నాను. స్వస్తి తేస్తు గమిష్యామి సుఖీ భవమయా వినా. నేను లేక నువ్వు సుఖంగా ఉందుగాక. నేను వెళ్ళిపోతున్నానుగా, ఇక నేను వెళ్ళిపోయాను కనుక నువ్వు సుఖంగా ఉండు, నీకు మాత్రం స్వస్తి కలుగుగాక. స్వస్తి అనే శబ్దానికి రెండు అర్థాలు. నీకు మంచి కలుగుగాక, అంతాన్ని కూడా స్వస్తి అంటాం. అందుకే ఆఖరణ ఎండింగ్లో ఏం చెప్తాం? ఈ రోజుకు స్వస్తి అంటే ఈ దెబ్బగా అయిపోయావు నువ్వు అని. రెండు అర్థాలు వచ్చేసాయి తెలియకుండానే. ఆయన నీకు శుభం కలుగుగాక అన్నాడు, నీకు స్వస్థవుగాక అన్నాడు. ఇలా పలికి రివ్వున ఎగిరిపోయాడు అక్కడి నుంచి. 2 గడియలలో మహావేగంగా, అంటే 48 నిమిషములలో విభీషణుడు రాముడున్న చోటికి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాట. మహామాయావి కదా వాళ్ళంతా, చెప్పాను కదా, వానరుల కంటే కూడా వీళ్ళు మాయావులు. వానరులేమో దేహబలంతో ఎగురుతారు, ఈయన అలా కాదు, మాయాబలంతో ఎగిరాడు. రామలక్ష్మణుల చోటుకు వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు. ఆ సమయంలో నల్లని మేఘం వంటి శరీరంతో ఉన్నట్టు ఆయన. వాళ్ళంతా నల్లని వాళ్ళే, మహాపరాక్రమవంతులే. రావణాసురుడు అంత బలవంతుడు కాకపోయినా ఈయన కూడా మహాబలవంతుడు, ఏం సామాన్యుడు కాదు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినవాడు. రామరావణ యుద్ధంలో ఇతడు కూడా ఎంతోమంది రాక్షసులు చంపినవాడు. ఆయన పిరిగోడు గడుసమండి. మన సినిమాలో వాళ్ళకున్న పెద్ద గొడవ ఏంటంటే, విభీషణుడు అనేసరికి ఏదో 100 రూపాయలు ఇచ్చి పంపేసే యాక్టర్ని పెట్టుకుని వాడిని ఏదో పిరికోడికి చూపించేస్తారు. విభీషణుడు మహాపరాక్రమవంతుడు, కాకపోతే రావణుడిలాగా క్రూరుడు కాడు. తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయితే అందరూ వరాలు కోరారు. ఈయన కూడా అన్ని వరాలు కోరచ్చుగా. నాకు కూడా ఎవరి చేతిలో చావు లేకుండా వరమిమ్మల్లా, నా మనస్సు ఎప్పుడు ధర్మమునందుండినట్లు వరమిమ్మన్నాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు ఒకేసారి తపస్సు చేశారు ఒకే చోట కూర్చుని. కానీ రావణాసురుడు అనంత బలం, అవి కావాలి ఇవి కావాలి, సంపదలు కావాలి, నరులు వానరుల చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లో చావు ఉండకూడదు, ఇన్ని వరాలు కోరాడు. విభీషణుడు వాడు ఏకంగా ప్రపంచం అంతా తినేద్దాం అనుకున్నట్ట. ఒక్కరోజు నిద్ర, 6 రోజులు ఆహారం అడిగాడు. కానీ దేవతలు అడిగిపోయి బ్రహ్మ దగ్గరికి వచ్చి, బ్రహ్మదేవ కొంప ములిగిపోతుంది బాబోయ్, 6 నెలలు మెలకువగా ఉండి తిండి తినేసి ఒక్కరోజు నిద్రపోతే ఈ ప్రపంచంలో ఒక్కడు మిగలడు అంటే, అప్పుడు సరస్వతికే చూశాడు బ్రహ్మగారు. సరస్వతి వచ్చి ఈ కుంభకర్ణుడు నాలుక మీద చేరింది. బ్రహ్మగారు కనపడగానే 6 నెలలు భోజనం, ఒకరోజు నిద్ర అడగవలసిన వాడు 6 నెలలు నిద్ర, ఒక్కరోజే భోజనం అన్నట్ట. తథాస్తు అన్నాడు ఆయన. డామ్మని పడిపోయాడు అప్పటి నుంచి వాడు. అప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు నిద్రపోతే ఎలాగా అంటే, ఒక్కరోజు లేచి ఆ ఒక్కరోజు 6 నెలలకి సరిపడా తినడమే కాదు, యుద్ధం కూడా చేస్తాడులే, ఆ ఒక్కరోజు యుద్ధం చాలు, అంతకుమించి నేనేం చేయనని అసలు మొత్తం నిద్రపోకుండా ఒక్కరోజు మెలకు వచ్చేటట్టుగా బ్రహ్మగారు వరం ఇచ్చాడు. కానీ వాడు నిజంగా 6 నెలలు మెలకుగా ఉంటేనా ఇక్కడ మీలో గుంటూరులో ఒక్కడ మిగులుతాడని ఆ పురాణం ఉంటుందా? మొత్తం అందరినీ వాడు గుటుక్కుంటూ తినేడు,
నా కోసం, మీకోసం, మనకి రేపు పొద్దున సీతారామ కళ్యాణం జరగడానికి కోసం బ్రహ్మగారి వరం అలా మారింది. కాబట్టి అందరూ అలాంటి వాళ్ళే. ఒక్క విభీషణుడు మాత్రం నాకు ధర్మం మీదే ఆసక్తి ఉండే వరం ఇమ్మన్నాడు. ఆయన సంస్కారం అది. తథాస్తు, నువ్వు ధర్మాత్ముడు అవుతావు, చిరజీవి అవుతావు అన్నాడండోయ్. అందుకే బ్రహ్మగారి అనుగ్రహంతో కలియుగాంత వరకు బతుకుతున్నాడు ఆయన. అటువంటి ఆయన ఆకాశంలో నిలబడ్డాడు. ఆకాశంలో తన మంత్రులతో నిలబడితే సుగ్రీవుడు చూశాడు. హనుమంతుడు మొదలైన వాళ్ళతో, చూడండి ఎవరో ఆకాశంలో నిలబడున్నారు, మహావీరులు ఎవరో, వాళ్ళెవరో రావణాసురుడు పంపగా వచ్చిన శత్రు దూతలయ్యి ఉంటారేమో అన్నట్ట. వెంటనే వానరులు కొంతమంది అన్నారు, చెట్లు పీకి చితక్కొట్టేస్తాం వాళ్ళని అన్నారట. వీళ్ళంతా అలా మాట్లాడుతున్న సమయంలో విభీషణుడు అవన్నీ విని నిర్వికారంగా పట్టించుకోలేదు. వాళ్ళు ఏదో చెట్లతో కొడతాం చంపుతామంటే అవేం పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోక ఏమన్నాడు, రామచంద్ర ప్రభు నీ శరణు కోరి ఇక్కడికి వచ్చాను. రావణుడనే ఒక భయంకరుడున్నాడు, అతని సంగతి నీకు తెలుసు. అతని సోదరుణ్ణి నేను, తమ్ముణ్ణి నేను. జటాయువుని చంపి సీతను అపహరించినటువంటి రావణుడు. నేను మంచి మాటలు చెబితే నా మాట వినలేదు. నేను సీతని నీకు ఇమ్మని చెప్పాను, అందుకని కోపగించి నన్ను పొమ్మన్నాడు. నేను ఇప్పుడు అందుకే నీ శరణు కోరి ఇక్కడికి వచ్చాను. మీలో ఎవరైనా నా మాటలు రాముడికి వినపడకపోతే విభీషణుడు రావణ సోదరుడు సర్వలోక శరణ్యుడైన రాముణ్ణి శరణు కోరి వచ్చాడు అని చెప్పండి. ఎందుకంటే ఈ మాటలు రాముడికి వినపడుతున్నాయో లేదో ఆకాశం నుంచి ఆయనకి తెలియదు. అందుకని ఏమన్నాడు, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం. సర్వప్రాణులకు అభయమిచ్చే మహాత్ముడైన రాఘవుణ్ణి విభీషణుడు శరణు కోరుతున్నాడు అని చెప్పండి అనగా సుగ్రీవుడు పరుగు పరుగున వెళ్ళి రాముడికి చెప్పాడు. రామచంద్ర ప్రభు రావణుడి తమ్ముట్ట నలుగురు మంత్రులతో వచ్చాడు. ఏమైనా ఈ సమయంలో మనం అభయం ఇవ్వడం దండగా. యుద్ధ సమయంలో కొత్తవాడిని నమ్మకూడదు. అందులో రావణుని తమ్ముడాయే. మారువేషంలో వచ్చాడో తెలియదు, మోసంతో వచ్చాడో తెలియదు, మన గుట్టుమట్లు తెలుసుకోవడానికి వచ్చాడో తెలియదు. ఈ రాక్షసులు కామరూపులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మన దగ్గర ఉన్నట్టే ఉండి సమయం చూసుకుని మనల్ని చంపేసిపోవచ్చు. లేదా మన గుట్టుమట్లు, మన బలపరాక్రమాలు, బలహీనతలు రావణుడికి చెప్పచ్చు. పరంపరగా వచ్చేవాళ్ళని కాక కొత్తగా యుద్ధరంగంలోకి అప్పుడే వచ్చేవాళ్ళని నమ్మకూడదట. ఎప్పుడు సైన్యంలో చేర్చుకునే ముందు వాడిని బాగా పరీక్షించాలండి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వాడిని పరీక్షించే అవకాశం ఉండదు కదా. వాడు ఎవడో, ఎందుకు వచ్చాడో ఏం తెలుసు. అంచేత టెంపరీగా మిలిటరీలో ఎవరిని పడితే వాడిని చేర్చకూడదు. మిత్రులను, అడవి జాతి వారిని, పరంపరగా వచ్చే సైనికుల్ని, డబ్బు కోసం వచ్చేవాళ్ళని సైనికులుగా చేర్చుకోవచ్చుటండోయ్. అడవి జాతి వారిని నమ్మచ్చు అన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు యుద్ధంలోకి వస్తే, వాళ్ళు మోసం చేయరు. కానీ శత్రుపక్షం వాడిని చిట్ట చివరి సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చేవాడిని నమ్మకూడదు. నా మాట విను, ఇదండి వదిలేద్దాం లేదా శిక్షించాలి అనగా సుగ్రీవుడు ఆందోళన విని రాముడు ఏం మాట్లాడలేదండి. రాముడు, హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ వింటూ ఉండగా సుగ్రీవుడు చెప్పిన మాటలు మంచివే, నా హితం కోరి చెప్పాడు. అయినా మీ అందరి సలహా కూడా ఇవ్వండి, అందరూ మాట్లాడాక అప్పుడు ఏం చేయాలో చేద్దాం అన్నట్ట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడారు. అందులో ఒక ఆయన లేచాడు. ఆయన పేరు అంగదుడు. ఇతడు ఎవడో ఏమిటో పరీక్షించడానికి దూతల్ని పంపుదామండి. దూతలు వెళ్ళి అతన్ని పరీక్షిస్తారు. పరీక్షించాక అతని మనసు మంచిదైతే పిలవచ్చు అన్నట్ట. ఇంకొక ఆయన శరభుడు లేచాడు. ఎందుకండి గూఢచారులను పంపించడం అనవసరం, అసలు ఈ విభీషణుడిని ఈ సమయంలో చేర్చుకోవడం దండగన్నాడు. జాంబవంతుడు అన్నాడు, రావణాసుడు పాపాత్ముడు, పాపాత్ముడి తమ్ముడు మన దగ్గరికి వస్తే వాణ్ణి ఎలా నమ్ముతాం అన్నాడు. మహిందుడు అన్నాడు, ఈ విభీషణుడు రావణాసుడు తమ్ముడు, అతని దగ్గరికే వెడదాం, వెళ్ళి దుష్టుడో కాదో ముఖాన్ని పరిశీలించి చూద్దాం, మాటల్ని విందాం. ఒక్కొక్కప్పుడు అవతలవాడు మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఆ మాటల్లో మోసం ఉందో లేక నీతి ఉందో కనిపెట్టచ్చు. సరిగ్గా ఒక 5 నిమిషాలు మాట్లాడితే అవతలవాడి యొక్క మాటల్ని బట్టి వాడు కపటియా నిష్కపటియా తెలిసిపోతుందండి. ఆ మాట్లాడుతున్నవాడి ముఖ కవళికల్ని బట్టే వాడు మనల్ని పాడు చేయడానికి వచ్చాడో బాగు చేయడానికి వచ్చాడో తెలుస్తుంది. ఆ పని చేద్దామని అందరూ అన్నారట. ఇంతలో హనుమంతుడు లేచాడు. ఆకన్నా
తొందరపడి అందరూ మాట్లాడుతూ ఉండగా మాట్లాడ్డా ఆయన, గందరగోళం చేయడు. అందరూ మాట్లాడేశాక అప్పుడు లేచాడు. ఆయన మాట్లాడే మాటల గురించి చెప్పారు వాల్మీకి. సంస్కార సంపన్న, సంస్కారం కలిగిన వాడు ఆయన. తొందరపోటు మాటలు మాట్లాడడం, ఏం మాట్లాడినా బాగా ఆలోచిస్తాడు, మధురంగా మాట్లాడతాడు. ఆ మాటలు అవతలవాడు విని ఇలాగే చెయ్యాలనుకుంటాడు. అలా చెయ్యాలనుకోకపోతే వాడు అవతల రాక్షసుడై ఉండాలి. మహారాజా రామచంద్ర ప్రభు, ఇంతమంది ఒక్కొక్కడు నీ దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తున్నారు, కానీ ఈ సూచనలన్నీ నీకు అవసరం లేదు. ఎందుకంటే బుద్ధిలో బృహస్పతి లాంటి వాడివి నువ్వు, మహాత్ముడివి నువ్వు. నీకు ఒకరు చెప్పేది కాదు. అయినా నేను చెప్పడానికి సంసిద్ధమయ్యాను. ఇక్కడ ఇంతమంది చెప్పిన దానికి వ్యతిరేకంగా చెబుతున్నాను కనుక నేనే తెలివైన వాడిని అనే అహంకారం నాకుందని మీరెవరూ అనుకోవద్దు. చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఈ విభీషణుడు బుద్ధిమంతుడు. సుగ్రీవుడికి నీవు అభయం ఇవ్వడం, వాలిని చంపడం అతను విన్నాడు. అందుకనే నీ శరణు కోరి వస్తే తనకి రాజ్యం దక్కుతుంది అనుకుని ఉండొచ్చు. రెండవది, మన వాళ్ళలో ఒకడన్నాడు దూతను పంపాలన్నాడు. దూతను ఎప్పుడు పంపుతాం? ఎక్కడో దూరంగా ఉంటే అప్పుడు దూతని పంపించి ముఖాన్ని పరిశీలిస్తాం. ఎదురుగుండా ఉన్నవాడికి దగ్గర దూత ఏంటండి? దూతని ఎప్పుడు పంపుతాం? దూరంగా ఉంటే. వాడు ఎదురుగుండా ఉన్నాడా? ఇప్పుడు దూతను పంపడం ఏంటి మొహం? అక్కడి నుంచే సామెత పుట్టింది, సముఖములో రాయబారం అని. ఎదురుగుండా ఉంటే రాయబారం ఎందుకు? వాడి ముఖం చూస్తూ మాట్లాడచ్చుగా. ఈ మనిషిని ఎదురుగుండా ఉన్నాడు, వీడి దగ్గరికి మళ్ళీ రాయబారం పంపడం ఏంటా మొహం? ముఖం చూసుకుంటూ ఉంటే రాయబారం ఏమిటి? గూఢచారుల్ని పంపడం తెలివి తక్కువతనం. పైగా యుద్ధరంగంలో కొత్తవాడిని నమ్మకూడదన్నారే. ఎప్పుడో ఒకప్పుడు ఎవడైనా కొత్తవాడే. ఆ కొత్తవాడు అవునో కాదో వాడి ముఖం చూస్తే మనకి తెలుస్తుంది. ఈ విభీషణుడి ముఖం చూడండి, కనుబొమ్మలు చూడండి, ఎక్కడైనా కపటత్వం కనపడుతున్నదా? ధర్మాత్ముడు గనక ఠీవిగా నిలబడ్డాడు. ఎక్కడ అతని ముఖంలో కానీ మాటల్లో కానీ కపటత్వం కనపడటం లేదు. ఇది సరైన సమయం కాదు శత్రువుని మన దగ్గరికి తీసుకోవడానికి అని మన వాళ్ళు అన్నారే. కాదు, ఇదే నిజమైన సమయం. ఎందుకంటే రావణుని తమ్ముడంతటి వాడు తనంత తాను మన దగ్గరికి, శత్రువు దగ్గరికి రావడమే మనకి చాలా ఉపకారం. అక్కడ గుట్టుమట్లన్నీ ఎరిగినవాడు మన దగ్గరికి రావడం కంటే గొప్ప సమయమే ఉంది. ఇతడి మాటలు నాకు తెలుసు. ఎందుకంటే హనుమంతుడు ఉన్నాడు కదా. మిగతా వాళ్ళు ఎవరికి విభీషణుడి గురించి తెలియదు, కానీ ఈయనకి పూర్తిగా తెలుసు. హనుమంతుడిని చంపద్దని చెప్పింది ఎవరో? ఈయనే. అధర్మం విడిచిపెట్టన్నాడు. ఆ మాటలన్నీ హనుమంతుడు సుస్పష్టంగా విన్నాడు. కాబట్టే లంకలో అందరి కొంపలు తగలబెట్టి వర్జయిత్వా విభీషణ గృహం, విభీషణుడి ఇల్లు మాత్రం తగలబెట్టలేదు. ఎందుకు తగలబెట్టలేదు? విభీషణుడు పరమధర్మాత్ముడు, ఈ రాక్షస వంశంలో తప్పబుట్టినవాడని అప్పుడే గ్రహించాడు ఆయన. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఇతడు రావణుని దుర్మార్గములను తెలుసుకున్నవాడు, నీ పరాక్రమం విన్నాడు, నీలో ఉన్న సుగుణములు తెలుసు, అతని దుర్గుణములు తెలుసు. బుద్ధిమంతుడు సరైన సమయంలో పాపాత్ముల్ని విడిచి పుణ్యాత్ముల దగ్గరకు వస్తాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, పరమపాపాత్ముడు అవడం వల్ల తండ్రిని విడిచిపెట్టి విష్ణువుని పట్టుకున్నాడు. కాబట్టి అన్నగారు ఎంత గొప్పవాడైనా, బలవంతుడైనా, దుర్మార్గుడైనప్పుడు తక్షణం విడిచిపెట్టేయాలట. విడిచిపెట్టి మహాత్ముల్ని ఆశ్రయించాలి. చూడు, ప్రసన్నవదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయ. అతడు మాట్లాడుతున్నది సత్యం. అతని ముఖం ప్రసన్నంగా ఉంది, తడబాటు లేదు. మోసం చేయాలనుకున్న వాడి మాటలు తడబడతాయండోయ్, అవేమీ లేవు అతని దగ్గర. నేను ఇలా చెప్పాను, తర్వాత నీ ఇష్టం, అందరితో కలిసి ఆలోచించు. ఇతన్ని పట్టాభిషిక్తుడిని చేయటం నాకైతే ఇష్టమే. వాలినశ్చ వధం శ్రుత్వ, వాలిని వధించడం ఇతను విన్నాడు. సుగ్రీవునికి అభిషేకం చేయటం అది విన్నాడు. నేనే చెప్పాను కదా, సభలో అందరూ వింటూ ఉండగా రామచంద్రుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు. ఓయ్ రావణ, నిన్ను చంకలో పెట్టి ఇరికించుకుని సప్త సముద్రాల్లో ముంచిన వాలిని ఒక్క బాణంతో నేల కూలనేసిన మహావీరుడు రాముడు. అలా కూలనేసి వాలి బతికొండగా ఎవరూ కన్నెత్తి చూడలేని కిష్కింధని వాలిని చంపి సుగ్రీవుడికి ఇచ్చిన మహాత్ముడని చెప్పాను. అవన్నీ వీళ్ళు విన్నారు. కాబట్టి వాలిని చంపడం, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం విన్నాడు గనక క్రూరుడైన రావణుణ్ణి చంపి నీవు అతనికి రాజ్యం ఇప్పిస్తావని వచ్చుంటాడు.
ఇతని సరళ స్వభావం నాకు తెలుసు, ఇతడు రుజుస్వభావం కలిగినవాడు అనగానే ఇప్పుడు రాముడు అందరి మాటలు విన్నా ఏం మాట్లాడలేదు కదా, దేనికి లొంగలేదు. కానీ హనుమంతుడు మాట్లాడాక ఆయనకి హనుమంతుడే సరైన సలహా ఇచ్చాడని అర్థమైపోయింది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళ సలహా వినాలి, ఎవరిది బాగుంటే అది వినాలి కదా. మిత్రులారా, హనుమంతుడు చెప్పిందే బాగుంది. ఇతడు దుష్టుడు కాదు గనక విభీషణుడికి ఆశ్రయం ఇస్తున్నాను అన్నట్ట. రామచంద్ర, నా మాట కూడా విను, వీడు మంచోడో చెడ్డో మనకెందుకు, అన్నయ్యనే వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చినవాడు రేపొద్దున నిన్ను విడిచిపెట్టడా అన్నాడు సుగ్రీవుడు. అన్నగారినే చంపడానికి సిద్ధపడి నీ దగ్గరకు వచ్చినవాడు రేపొద్దున నిన్ను విడిచిపెట్టడా. దానికి రాముడు నవ్వాడు. ఎందుకు నవ్వాడు మీకు అర్థమైందా? ఆ నవ్వు వెనకాతల గొప్ప అంతరార్థం ఉంది. నువ్వేం చేసావు? మీ అన్నయ్య దుర్మార్గుడనేగా, మీ అన్నయ్యని చంపించావా, నువ్వు రాజ్యం పొందావా, ఇప్పుడు వాడి దగ్గరకు వచ్చేసరికి మాట మారుస్తావేం. అందుకనే ఇక్కడ రాముడి గురించి మాట్లాడుతూ ఏషత్తు ఉత్స్మయమానస్తు అంటే కొంచెం నవ్వేట, మళ్ళీ ఎక్కువ నవ్వితే పాపం సుగ్రీవుడు చిన్నపుచ్చుకుంటాడు. అందుకని చిన్న చిరునవ్వు నవ్వాడు, ఎక్కువ వికటాట్టహాసం చేయలేదు. నవ్వి, లక్ష్మణ, సుగ్రీవుడు శాస్త్రాధ్యయనం చేశాడు కాబట్టి ఎంత బాగా మాట్లాడాడు, సందేహం లేదు అతడు మనకి ఇష్టుడు, నా మంచి కోరి పలికాడు. మిత్రుడు ఏదన్నా చెబితే వినాలి. అయినప్పటికీ ఇప్పట్టున ఈ సమయంలో మంచి ఆలోచన కూడా మనం చెయ్యాలి. సుగ్రీవుడు చాలా ఆత్మీయుడు, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ మాత్రం విభీషణుడిని చేరదీయాలి. కారణం, జ్ఞాతులెప్పుడు, తమ్ముళ్ళెప్పుడు అన్నగారు పాపిష్టివాడైతే విడిచిపెడతారని ఒక శాస్త్రం ఉన్నది. ఆ ప్రకారం ఇతడు వచ్చాడు. ఇతడు మనకి జ్ఞాతి కాదు, రావణుడికి మాత్రమే సోదరుడు. కష్టకాలంలో మన దగ్గరకు వచ్చిన వాడిని రక్షించాలి. ఇంకా శత్రువు మన దగ్గరకు వచ్చి ఇక్కడ గుట్టుమట్లు తెలుసుకుని అవతలవాడికి చెబితే కొంప మునిగిపోయేటటువంటి సామాన్యులు అయితే భయపడాలి తప్ప, నేను ఆగ్రహిస్తే ఇక్కడ గుట్టుమట్లన్నీ తెలుసుకున్నంత మాత్రం చేత ఈ రావణుడు కాదు కదా, రావణుడి జేజమ్మ కూడా నన్ను ఏం చేయలేదు. కాబట్టి విభీషణుడికి అభయం ఇవ్వడం ధర్మమే. ఈ ప్రపంచంలో సుగ్రీవ, భరతుని లాంటి సోదరులు ఉండరు. మళ్ళీ సుగ్రీవుడిని నేర్చుకోకుండా చాలా మంచి మాట చెప్పాడు ఈయన. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ. భరతుని వంటి మంచి తమ్ముళ్ళు దొరకడం చాలా అరుదుటండి. సోదరుడు అంటే భరతుడే. ఇంకా రెండోవాడు కొడుకు ఎటువంటి వాడు, మధ్యధావా పితుపుత్ర. నాలాంటి కొడుకులు ఎవరూ దొరకరు. దశరథుడికి నాలాంటి కొడుకులు పుట్టరు. రాముడు ఆత్మస్తుతి చేసుకోలేదు, ఇక్కడ ఉన్నమాట చెప్పాడు. రాముడు లాంటి కొడుకు ఉంటాడా ఎక్కడన్నా? కొడుకంటే రాముడే, సోదరుడంటే భరతుడే. సుహృదోభా భవద్వ్యధాహ. సుగ్రీవుడి లాంటి స్నేహితుడు ఉండడు. సుగ్రీవుడే స్నేహితుడు. స్నేహితుడు అంటే సుగ్రీవుడు, కొడుకంటే రాముడు, తమ్ముడు అంటే భరతుడు. అంటే ఈ విధంగా దశరథుడిదే ఎక్కువ అదృష్టం. ఎందుకని రాముడు కొడుకు, తమ్ముళ్ళలో భరతుడు లాంటి వాడు లేడంటే వాళ్ళు ఆ కొడుకుని పొందిన కారణం చేత ఆయన గొప్పవాడే. ఎంత మంచి మాట చెప్పాడండి ఆయన. కొడుకంటే రాముడే, తమ్ముడంటే భరతుడే, స్నేహితుడంటే సుగ్రీవుడే. అందుకే నువ్వు నా కోసం ఇంత చెబుతున్నావు. ఇంత చెప్పినా ఇప్పుడు మాత్రం విభీషణుడికి అభయం ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇంతలో సుగ్రీవుడు, ఎందుకో నాకు అనుమానంగా ఉందండి, ఈ విభీషణుడి నుండి రావణాసుడు పంపాడేమో, సమయం చూసుకుని నిద్రపోతున్నప్పుడు మనల్ని చంపేస్తాడేమో అన్నట్ట. అప్పుడు అన్నాడు ఆయన, నేను నిద్రలో ఉన్న సమయం చూసి నన్ను చంపే శక్తి ఎవరికీ లేదు. నేను తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్న ఈ భూత ప్రేత పిశాచ రాక్షసాదులందరినీ నిమేషమాత్రంలో చంపగలను. పైగా చంపడం అలాట అంగుళ్యగ్రేణ అంటే కాలి చివరి వేలు, బొటన వేలు యొక్క గోరు. అంగుళి అంటే వేలండి, వేలు చివరి అంటే గోరు అనమాట. కొనగోటితో చంపుతానన్నాడండి. గోరు చివరితో ఒక గుచ్చి చంపేస్తాను. అలా యుద్ధం చేయటం లేదు, కానీ నేను తలుచుకుంటే కేవలం గోటితో వీళ్ళందరినీ సంహరిస్తాను. కాబట్టి శత్రువులు ఇక్కడికి వచ్చి స్నేహం చేసుకుని నన్ను మోసపుచ్చలేరు. దాని గురించి విడిచిపెట్టాయి. పూర్వం అడవిలోకి ఒక బోయేవాడు వేటకెళ్ళాడు. అక్కడ వర్షం వచ్చింది. ఆ వర్షానికి వాడు తడిసిపోయాడు. ఆకలికి తట్టుకోలేక, వేడి లేక, చల్లదనానికి వణికిపోయాడు వాడు. ఓ పక్కన కడుపులో ఆకలి మంట, బయట చలి బాధ. అందువల్ల చలి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం కావాలి? చలిమంట కావాలి. దానికి తోడు ఆకలి మంట చల్లారడానికి తిండి కావాలి. అప్పుడు వాడు చెట్టు దగ్గరకు వచ్చి పావురాన్ని శరణు పెడితే
పావురం అతని కోసం ఒక చలిమంట వేసి అతను చలి కాగుతూ ఆకలిస్తోంది బాబోయ్ అంటే టక్కన తానే అందులోకి పడిపోయి కాలిపోయి చచ్చిపోయిందిట. ఆ పావురం భార్య తర్వాత భర్త అందులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడిపోతే వాడికి మతిపోయింది. ఇంటికి వచ్చి శరణు కోరిన వాడి కోసం కిరాతకుడైన పావురములు తమ ప్రాణం ఇచ్చాయి, తమ శరీరాన్ని ఆహారంగా ఇచ్చాయి, రక్షించాయి. మనం ఆ కిరాతకుల కంటే తీసిపోయామా? కిరాతకుడికి ప్రాణం ఇచ్చిన పావురాలని మనం ఆదర్శంగా తీసుకోవద్దా? ఆ కథని ఆదర్శంగా తీసుకోవాలి. నేను అలాగే ఎటువంటి కిరాతకునికైనా సరే అభయం ఇస్తాను. పూర్వం కండు అని ఒక మహర్షి కండువుని యొక్క కొడుకు ఇలా అన్నాడు, నీ ఇంటికి వచ్చిన వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత అన్నం పెట్టు, శరణు అన్నవాడిని రక్షించకపోవటం మహాపాపం అన్నాడు. శరణు అన్నవాడిని రక్షించకపోతే నరకం వస్తుంది, స్వర్గం స్యాత్తు ఫలోదయే. ధర్మాత్ముడు ఇంటికి వచ్చిన వాడిని ఆదరించిన వాడు స్వర్గం పొందుతాడు, కీర్తి పొందుతాడు. కాబట్టి శరణాగతుల్ని రక్షించాలి, రక్షించకపోవటం దోషం. ఇవన్నీ పక్కన పెట్టి పావురం ఏదో బోయేవాడికి ఆహారం పెట్టింది, కండు మహాముని ఇంటికి వచ్చిన వాళ్ళని రక్షించమని చెప్పాడు. అది విందామో వినమో అది మన ఇష్టం. కానీ నాకొక నియమం ఉన్నది, నా నియమం చెబుతున్నారు విను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి సకృత్ అంటే ఒక్కసారి అన్నమాట. ఒక్కసారి ఎవడైనా నా దగ్గరకు వచ్చి నేను నీ వాడిని రామా అంటే చాలు. వాడు ఎవడైనా పర్వాలేదట, ఎంత రాక్షసుడైనా హరి రావణాసురుడైనా నా దగ్గరకు వచ్చి ఒక్కసారి రామా నేను నీ వాడిని అంటే చాలు. ఆ వ్యక్తులు ఎవరికైనా ఏ ప్రాణికైనా నేను అభయం ఇస్తాను అన్నాడు ఆయన. సర్వభూతేభ్య అన్ని ప్రాణులకి, అవతల వాడు శత్రువైనా క్రూరుడైనా సరే వాడికి నేను అభయం ఇస్తాను. కానీ వాడు చేయవలసిన పని నేను నీ వాడిని అనాలి. ఒకసారి అందరూ చెప్పండి. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఇలా విడదీసిన దాన్ని మళ్ళీ శ్లోకం కింద కలిపి సంధులతో చెప్పేస్తాను. మళ్ళీ ఇంకోసారి అనండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా నేను నీ వాడిని నేను యాచించినంత మాత్రం చేత సకల ప్రాణులకి నేను అభయం ఇస్తాను, ఇది నాకు వ్రతం అన్నాడు ఆయన. ఈ శ్లోకాన్ని మనం భక్తి శ్రద్ధలతో చదివితే ఇంకా రాముడు ఎక్కడున్నా రక్షిస్తాట. అందుకని ఇది మంత్ర శ్లోకం. ఈ మంత్రాన్ని మీరు రోజు చదువుకోండి. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు చదువుకుంటే రామా నేను నీ వాడిని అన్నారు కదా, ఇక మన రక్షణ బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. అందుకని ఈ శ్లోకం మీ చేత చెప్పించాను. ఎవరికైనా అభయం ఇచ్చే నేను ఈ సుగ్రీవుడికి ఇచ్చాను కదా, అలాగే విభీషణుడికి ఇస్తాను. ఒక్క విభీషణుడే కాదు, సుగ్రీవ ఎదివా రావణ స్వయం, రావణుడే స్వయంగా వచ్చి రామా నేను నీ వాడిని అంటే తక్షణం అతన్ని క్షమిస్తాను అనగానే, రఘుత్తమ నీ సంగతి తెలుసుండి కూడా తెలియక నేను ఏదో సలహా ఇచ్చినందుకు క్షమించు, నీవెంత గొప్పవాడు అర్థమైపోయింది నాకు. మహాత్మా నీవు హనుమంతుడు అన్నట్టే ఇతనికి అభయం ఇద్దాం అనగానే వెంటనే కిందకి రమ్మన్నాడు రాముడు. ఆ క్షణమే పెద్ద శబ్దంతో కిందకి దిగిపోయి నలుగురు రాక్షసులతో పాటు విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడి పాదాల మీద పడి భక్తితో నమస్కరించాడు. అందుకే ధర్మాత్ముడు అన్నారండి విభీషణుడిని. సతు రామస్య ధర్మాత్మా నిపపాత విభీషణ పాదయో శరణాన్వేషి చతుర్భిస్సహ రాక్షసై. ధర్మాత్ముడైన విభీషణుడు తన నలుగురు రాక్షసులతో కలిసి ఆ క్షణమే రాముడి పాదాలకి నమస్కరించి పాదాల మీద పడ్డాడు. ఆయన అదృష్టవంతుడు, తొందరగా మెలకువ తెచ్చుకున్నాడు. జ్ఞానము ఎప్పుడూ ఉన్నది. ధర్మం మీద నిలబడాలని బ్రహ్మని వరం అడిగాడు. బ్రహ్మ నువ్వు ధర్మాత్ముడు అవుతావు అన్నాడు. అందుకే ధర్మాత్ముడు. రాముడు ధర్మస్వరూపుడు. ధర్మాత్ముడు ధర్మాన్ని పట్టుకోకుండా దేన్ని పట్టుకుంటాడండి? రాముడిని ధర్మాన్ని పట్టుకున్నాడు అనమాట. స్వామి నేను రావణుడి తమ్ముడిని,
లంకని విడిచిపెట్టాను, ఇక్కడికి వచ్చాను అనగానే నీ కష్ట నష్టాలు, నీ విశేషాలు యథాతథంగా చెప్పమన్నాడు రామచంద్రుడు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. రాజకుమార, రావణుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మని ఏం వరం కావాలో కోరుకోమంటే, బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమంటే బ్రహ్మని ఏం కోరుకున్నాడు? ఈ ప్రపంచంలో ఎవ్వరి చేతిలోనూ చావులేని అనంత బలం ప్రసాదించు. ఇక నరులు వాళ్ళు సామాన్యులు, వాళ్ళు నన్నేం చేస్తారు? కాబట్టి నరులు, వారికి ఇంచుమించుగా సాటి వచ్చే వానరులు వీళ్ళ చేతిలో తప్ప ఇంకా ఎవ్వరి చేతిలో చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అందువల్ల రావణుడు అవధ్యుడు, అతడు మా అన్న. ఇక ఆయన తమ్ముడున్నాడు కుంభకర్ణుడు. ఓహోరి దేవుడో, శక్రప్రతిభలో యుధి, మహాభయంకరుడు అతడు. ఇంద్రుణ్ణి కూడా క్షణంలో మింగగలడు. అతడి శరీర బలం ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. కొండలాంటి శరీరం కలిగిన వాడు. వాడు ఒక్కసారి ఆహారం తినడం మొదలు పెడితే వందలాది ఏనుగులు, గుర్రాలు, పీనుగులు అయిపోతాయి, వాడు కడుపులో పడిపోతాయి. వాడు మంచినీడు తాగినట్టుగా కడవలకి కడవలు రక్తం తాగేస్తాడు. అతని గురించి నువ్వు విన్నావు. ఇక రావణాసుడి సేనాపతి ప్రహస్తుడు, అతడు వీరుడే. కుబేరుడి యొక్క సేనాధిపతి మణిభద్రుణ్ణి ఓడించాడు వాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తున్నాడు. వాడి చేతి వేళ్లకి ఉడుము యొక్క చర్మంతో చేసిన తొడుగులు తొడుక్కుంటాడు. మంచి బలమైన ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు వేస్తూ ఉంటాడు వాడు. ఇంద్రుణ్ణి బంధించిన వాడు. పైగా అన్నిటికీ మించి యుద్ధరంగంలో కనపడకుండా మేఘాల్లో దక్కుని అదృశ్యమై యుద్ధం చేస్తాడు. వాడు యజ్ఞం చేసి అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు. తద్వారా అమిత శక్తి పొందాడు. కనపడకుండా యుద్ధం చేసే శక్తి పొందాడు. వాడు కనపడ్డు, వాడి బాణాలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. వాడు ఎక్కడున్నాడో ఇక్కడ బాణం వేద్దామంటే ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. మహామాయావి. అందుకే వాడితో యుద్ధం చేయడం ఇంద్రుడి వల్లే కాలేదు. ఇక మహోదరుడు, మహాపారుషుడు, అకంపనుడు వీళ్ళంతా మహావీరులు అని చెప్పగా, వాళ్ళెంతోమంది వీరులను నువ్వు చెప్పావే, వాళ్ళందరినీ మట్టు పెట్టకుండా నేను లంకా నగరాన్ని విడిచిపెట్టి అయోధ్యకి వెళ్ళను. ఆహత్వా రావణం సంఖ్యే సపుత్ర బలబాంధవం. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర బలబాంధవం. కొడుకులతో, సోదరులతో, వీరులతో రావణుణ్ణి చంపకుండా అయోధ్యాం న ప్రవేక్ష్యామి, నేను అయోధ్యలో అడుగుపెట్టను. నా ముగ్గురు తమ్ముళ్ళ మీద ఒట్టు, రావణుడిని చంపకుండా అయోధ్యకి వెళ్ళను. ఈ మాట ఎందుకన్నాడు? రావణుడు ఒకవేళ వచ్చి కాళ్ళ మీద పడితే క్షమిస్తానన్నాడు ఆయన. కానీ ఇప్పుడు రావణుడిని చంపుతానని ఎందుకన్నాడు? ఎంత బతిమాలినా వాడు మాట వినడు. రావణుడు శరణు కోరడం తెలుసు ఆయనకి, రాముడికి భవిష్యత్తు తెలుసు. ఇక్కడ ఒక మాట ఉంది. ఏమండి, ఒకవేళ నిజంగా రావణాసురుడు తీరా రాముడు చంపేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, అప్పుడు ఏది ఆయన నిలబెట్టుకుంటాడు? రావణుడిని చంపకుండా అయోధ్యకు వెళ్ళనన్నాడు. ఇంత పూర్వం ఒక్కసారి దండం పెడితే చాలు నీవాడినంటే వాడికి అభయం ఇస్తానన్నాడు. ఇందులో ఏది సత్యం అంటే, నిత్యము పెట్టుకున్న వ్రతమే పాలించాలి, మధ్యలో పెట్టిన ఒట్లు తీసేయచ్చని శాస్త్రం. ఇది ఇప్పుడు మధ్యలో పెట్టిన ఒట్టు, దీనికి అంత ప్రమాణం ఇవ్వక్కర్లేదట. ఎప్పుడు నిత్య సత్యవ్రతానికి ఇచ్చిన ప్రామాణ్యం దీనికి ఇవ్వకూడదు. కాబట్టి నేను రోజు సంధ్యావందనం చేస్తానన్నాడండి, ఎప్పుడో కోపం వచ్చి ఒకరోజు నేను సంధ్యావందనం చేయనన్నాడండి. అది ఆయన మాటే, ఇది ఈయన మాటే. కానీ నిత్యం చేస్తానన్న మాటకి విలువిచ్చి మధ్యలో కోపం వచ్చినప్పుడు విడిచిపెడతానన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలట. అది ప్రమాణం కాదు, మొదటిదే ప్రమాణం. కాబట్టి రాముడు అందరికీ అభయం ఇస్తానన్నదే ప్రమాణం. ఒకవేళ వాడు కాళ్ళు పట్టుకుని ఉంటే దీన్ని విడిచిపెట్టది స్వీకరించేవాడే. అయినా ఆయనకు అన్నీ తెలుసు. అందుకే ఏమన్నాడు? రావణాసురుణ్ణి చంపుతాను, నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. ఎవరక్కడ? లక్ష్మణ, నువ్వు వెళ్ళి నాకు మిత్రుడివి, సోదరుడివి, పుణ్యాత్ముడివి, సముద్ర జలం తీసుకురా అన్నట్ట. వెంటనే నీళ్లు తీసుకొచ్చారుండే అక్కడికి. ఆ నీళ్లు తీసుకురాగానే లక్ష్మణుడు రాముడు చూస్తూ ఉండగా రాముడి యొక్క ఆజ్ఞతో విభీషణుడు ఎత్తి మీద నీళ్లు పోసి, ఇదిగో నీకు పట్టాభిషేకం అయిపోయిందన్నాడు. రాముడు అందరూ చూస్తూ ఉండగా ఇంకా రావణాసుడు చావకుండానే లంకా నగరానికి నీకు పట్టాభిషేకం చేసేశానన్నాడు. ఎలక్షన్ అయిన వెంటనే కేదారం వెళ్ళిపోయి అక్కడ పట్టాభిషేకం చేయించుకోవాలా? ఓ మహానుభావుడు, మీకు తెలియదే ఉంది, నరేంద్రుల గొప్పతనం అలా ఉంటుంది. రామచంద్రుడు అంటే మాట్లాడండి, ఇంకా యుద్ధం జరగలేదు, శత్రు నాశనం అవ్వలేదు, కానీ పట్టాభిషేకం చేసేసాడు ఆయన. సుగ్రీవుడికి అలాగే పట్టాభిషేకం చేశాడు, వాలిని చంపాడు.
రావణాసుడు బతికొండగానే పట్టాభిషేకం చేశాడు. అందుకే పట్టుకుంటే రాముడిని పట్టుకోవాలన్నారు. రాముడిని పట్టుకుంటే నాకు పట్టాభిషేకం చేశాడు ఆయన. దేనికి? మోక్ష సామ్రాజ్యానికి. రామ రామ అంటే మనకు మోక్షం వస్తుంది. కాబట్టి రోజు రాత్రి పగలు రామ రామ అనుకోండి, గ్యారంటీగా మీరందరూ ముక్తికి వెళ్ళిపోతారు. ఈ విధంగా రామాజ్ఞతో లక్ష్మణుడు సముద్ర జలాలతో విభీషణుడికి నెత్తి మీద నీళ్లు పోసాడు. రాముడు అభయం ఇచ్చాడు, పట్టాభిషేక్తుని చేశాడు. ఈ పట్టాభిషేకం అయ్యాక విభీషణ, నువ్వు బుద్ధిమంతుడు అని నాకు తెలుసు, ఇప్పుడు నీ సలహా కావాలి. ఈ భయంకర సముద్రం దాటి లంకా నగరానికి ఎలా వెడతాం? ఈ దాటడానికి సలహా ఏమిటన్నట్ట. ఈ సలహా అడిగింది హనుమంతుడు. రాముడి యొక్క బుద్ధిని కనిపెట్టి హనుమంతుడు అడిగాడు, సముద్రం ఎలా దాటతామని. అప్పుడు ఆయన చెప్పాడు, సముద్రుడు రామచంద్రుని వంశం వల్ల అభివృద్ధి పొందాడు. సగరుడి కొడుకుల వల్ల సముద్రం బాగా పెరిగి సాగరం అయ్యింది. రాముడు అంటే ఆయనకి అభిమానం. ఇప్పుడు సముద్రం దాటడానికి రాముడు సముద్రుడిని శరణు కోరాలి, వేడుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎలా వేడుకోవాలో అలా వేడుకోవాలి. కాబట్టి రామచంద్ర, నువ్వు దర్భలు పరుచుకొని జపం చేసి సముద్రుణ్ణి మెప్పించి ఆయన ద్వారా దారి తీసుకుని సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాలి. సముద్రుని యొక్క అనుజ్ఞ లేకపోతే ఈ సముద్రం దాటి వెళ్ళలేము మనం. ఆకాశం గమనం అందరికీ రాదు కదా. కాబట్టి సముద్రుణ్ణి శరణు కోరన్నట్ట. ఇది నచ్చిందండోయ్. సుగ్రీవుడికి నచ్చింది, లక్ష్మణుడికి నచ్చింది. విభీషణుడి మాటలు మంచివి. ఏమైనా సముద్రుణ్ణి ప్రార్థించడమే కర్తవ్యం. ఇది విభీషణుడి యొక్క మంచి మాట అన్నారు వాళ్ళు. వెంటనే రామచంద్రుడు ఆ సముద్ర తీరంలో దర్భలు పరుచుకున్నాడు. కుశాహ తీర్నే అంటే కుశలు పరుచుకున్నాడు. దర్భలు పరుచుకుని సముద్రాధిపతి, సకల నదీ నద జలాలకి అధిపతి అయిన సముద్రుడికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. సముద్రుడిని ప్రార్థించాడు, భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ప్రభు, నాకు ఈ సముద్రం దాటడానికి సాయం చెయ్యి. నువ్వు మా ఇక్ష్వాకు వంశస్థులందరికీ కృతజ్ఞత కలిగిన వాడివి అని భక్తితో ప్రార్థించాట. ఇక్కడ వీళ్ళంతా ఇలా ప్రార్థనలో పడ్డారు, దర్భలు పరుచుకున్నారు. అక్కడ రామచంద్రుడు పడుకున్న విషయం, సుగ్రీవుడేమో ప్రార్థించమరడం, విభీషణుడు సలహా ఇవ్వడం, ఇదంతా కర్ణాకర్ణిగా రావణాసుడి దగ్గరికి వెళ్ళిందండోయ్. వాడికి కొంచెం భయం కలిగింది. సమయం చూసుకుని తమ్ముడు వెళ్ళిపోయాడు. లోపల తమ్ముడిని గెంటేశాడు, కానీ తమ్ముడు వెళ్ళిపోవడం బెంగే. అందుకని శార్దూలుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుని పిలిచాడు. ఒరే శార్దూల, నువ్వు ఆకాశ మార్గంలో మహావేగంగా వెడతావు. సముద్ర తీరంలో ఇప్పుడు వానరులు ఏం చేస్తున్నారు, రాముడు ఏం చేస్తున్నాడు, నా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూసిరా అన్నట్ట. వాడు మహాగూఢచారి. వాడు రివ్వున ఆకాశ మార్గంలో పైనుంచి వచ్చి చూచి పరుగున రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రావణోయ్, నా శరీరం గగుర్పాటుకు గురైపోయింది. బాబోయ్, నా శరీరంలో రక్తపోటు వచ్చేస్తోంది. రోగాలన్నీ నాకు ఇప్పుడే వస్తున్నాయి. ఎక్కడ మంచినీళ్ళు అని వచ్చే 3 నీళ్ళు గడగడ తాగాడు. ఏమిట్రా ఎంత కంగారు పడుతున్నావు అంటే, నేను ఇప్పుడు 2 సముద్రాలు చూశానన్నట్ట. ఒకటేమో సముద్రం, అది ఎలాగో నీళ్లతో ఉన్న సముద్రం. రెండవది వానర సైన్య సముద్రం. అదేం వానరులు బాబోయ్, ఎర్రమూతులతో నల్లమూతులతో ఉన్న వానరులు, పెద్ద పెద్ద తోకలతో భయంకరాకారాలతో ఉన్నారు. ఆ వానర సైన్యం, ఎలుగుబంట్ల సైన్యం, పండుకోతుల సైన్యం, ఈ సైన్యం అంతా కూడా ఒక మహాసముద్రంలో ఉంది. ఆ సముద్రం మధ్యలో నౌకల్లాగా రామలక్ష్మణులు టీవీగా ఉన్నారు. ఇది కాక మీ తమ్ముడు గారు వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోయాడు. చివరి మూమెంట్లో నువ్వు టిక్కెట్ ఇవ్వలేదు, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. నీకు బకెట్ తప్పదు తనడం. నా మాట విను. రామచంద్రుడి దగ్గర సామధాన భేద దండోపాయాలు ఏవీ పనికిరావు. కాబట్టి సీతను తొందరగా ఇచ్చేయి. వాడు చాలా మంచివాడు చెప్పాడు. సీతని ఇచ్చేస్తే నువ్వు సుఖపడతావు. ఇచ్చేయి సీతని అని చెప్పి పక్కకి తప్పుకున్నట్ట. రాక్షసుడు కూడా ఆందోళనే పొందాడు. సుకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు వాడి దగ్గర. వాడు చిలక రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ సుకుడు అనేటటువంటి వాడిని పిలిచి, అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో, మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూసిరా అన్నట్ట. వాడు చూడడానికి బయలుదేరాడుగా, ఆకాశంలో ఎగురుతున్నాడు అనమాట. రేపు ఎగురుతాడు, అక్కడికి వెడతాడు. మళ్ళీ యథాప్రకారంగా రేపటి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం.